శ్రేష్టమైన ఉపమానం ఒకటి నాకు జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉండగా. ఏంటంటే 4 అనుభవాలు చెప్పాడు ఆయన మనకు. ఆయన మొట్టమొదటిగా చెప్పిన ఉపమానాలన్నిటిలో శ్రేష్టమైన ఉపమానం విత్తువాని ఉపమానం అండి. ఆ ఉపమానాన్ని గురించి చెప్తూ ఆయన అన్నాడు, వాక్యము అనే విత్తనము విత్తుచూ ఉండగా అనేకులు అక్కడికి వస్తారు. ఎంతమంది వస్తారు? 4 రకాల మనుషులను అక్కడ జ్ఞాపకం చేసి 4 రకాల విత్తనాల గురించి చెప్పాడు. నేల మీద పడ్డావి, బండ మీద పడ్డాయి, ముండ్ల పద మీద పడ్డాయి, మంచి నేల మీద పడినవండి. కానీ ఇవన్నీ వీరందరూ వస్తారు. కొంతకాలం దేవుని దగ్గరకు వచ్చేవరికి ఏమైపోతారంటే 6 నెలలు వచ్చేవరికి చాలంతా మరలా మామూలు అయిపోయింది. అంటే స్నేహదోషం ఎక్కువైపోయిందండి. అందుకే విశ్వాసులకును అవిశ్వాసులకును జోడు కుదరకూడదు. విశ్వాసులతోనే స్నేహం చేయాలండి. అవిశ్వాసులతో నువ్వు స్నేహం చేసినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమైపోయిందంటే పాడైపోయిద్ది. నీవు వాని వైపే తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడు భయంకరమైన వాడు అపవాది. వాడు మనల్ని పతనము చేయటానికి, మనల్ని పాడు చేయటానికి, దేవుని వాక్యంలో నువ్వు నిలబడకుండటానికి చివరి వరకు కూడా యేసుని వెంబడించుకోకుండా చేస్తాడు. నేను బాగానే ఉన్నాను, చర్చికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, ప్రార్థనలో ఉన్నాను, సంఘ పరిచర్యలో ఉన్నాను, అన్నిట్లో ఇచ్చే విషయంలో మంచిగానే ఉన్నానని మనం అనుకుంటుంటాం. కానీ ఆధ్యాత్మికంగా లోపల ఏమైపోతామంటే చాలా బలహీనం అవుతూ ఉంటామండి. అలాగనే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా సంఘాలను, ఆ దినాల్లో ఉన్న ప్రజలను ఆయన బలపరుస్తూ ఉండాడు. ఉపమానము లేకుండా ఆయన సువార్తను ప్రకటించలేదు. ఎందుకంటే మానవుడికి అర్థం అవ్వాలి కాబట్టి. సువార్తకు చాలామంది వినరు, ఎందుకంటే మాకు తెలుసుగా అంటారు. సువార్త మాకు తెలిసి సండే స్కూల్ నుంచి వింటాం, జక్కయ్య కథ వింటాం. చెప్పండి, జక్కయ్య కథ వింటాం, పక్షవాయు కలిగింది, కుష్ఠరోగులు కలిగింది, ఇవన్నీ సండే స్కూల్లో మనకు టీచర్స్ బోధిస్తుంటారు. ఎందుకంటే చిన్న చిన్న ఉపమానాలు కాబట్టి అవి మనకు ముందుగానే చెప్తారు, వింటాం. కానీ వాటిని ఏం చేస్తామంటే హృదయంలో భద్రపరచుకోవట్లేదు నేటి దినాల్లో. అయితే వాక్యం తెలియజేస్తుంది, నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు వింటావు, దాన్ని విని దాన్ని నువ్వు హృదయంలో నువ్వు వృద్ధి చేసుకోవాలి, నువ్వు పాండిత్యాన్ని పెంచుకోవాలి. కానీ లోక సంబంధమైన అన్నిటిలో మనము విరివిగా ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ ఆధ్యాత్మిక విషయంలో చాలా నష్టపోతున్నాం. మీరు చాలా నష్టపోతున్నారు, నేను చెప్తున్నాను దేవుని వాక్యం. అందుకే యేసుప్రభువు చెప్పాడు, వాక్యం వింటారు, బాగుంది, వాక్యం చాలా చక్కగా ఉంది, కానీ ఐహిక విచారాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆ వాక్యం నీలో ఉండకుండా అదేం చేస్తుందంటే అణిచివేస్తూ ఉన్నది. లోతుగా లేదు, వేరు పైన కట్టబడ్డావు, ఇసుక మీద అనే అనుభవం నీ ఉండవు. యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు 2 అనుభవాలు మనకు నేర్పించాడు. ఈయన మాటలు విని వాటు చప్పు చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. అయితే మాట విన్నట్టుగా ఉండి వచ్చిపోయినట్టు ఉండేవారు అనుభవాన్ని ఏం చేశాడంటే ఇసుక మీద కట్టాడు. ఇసుక మీద అంటే అనుభవం అండి. చూడండి, ఈ అనుభవం కలిగిన వారు కొద్దిపాటు లోతైన అనుభవం వారిలో లేదు. కాబట్టి ఏదన్నా అభ్యంతరాలు మీకు కలిగినప్పుడు, ఏదన్నా సమస్యలు మీకు వచ్చినప్పుడు, సంఘరీత్య కానీ లేకపోతే లోకరీత్య కానీ కుటుంబ రీత్య కానీ ఏ అయినా మనకు సమస్యలు సంభవించినప్పుడు ఏం చేస్తామంటే ఏం వెళ్తాంలే అన్నట్టుగా అలాగనే ప్రభువుకు దూరం అయిపోతుంటాం. కానీ వాక్యం తెలియజేస్తుంది, మంచి నేల మీద పడ్డ విత్తనం ఎలా ఉండిద్దంటే అది 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను ఫలించింది. అందుకే అంటాడు, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నాడో వాని మీదే నా కన్ను దృష్టి నేను ఉంచుతాను అన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము ఈ రోజున దీనత్వము కలిగిన వారమై, దీనులమై, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడబోతున్నాడని నువ్వు దీనముగా దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం వింటున్నప్పుడు దేవుని కన్ను దృష్టి ఈ మందిరంలో కూర్చున్న నీ మీద ఆయన కన్ను దృష్టి నిలిచి ఉండిదండి. నీ మీద కన్ను దృష్టి నిలిచిండదు కాబట్టి ఆయన మనలను దాటిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. వారు ఎలా ఉంటారంటే ఆశీర్వదించబడిన వారుగా, 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను వారు ఆశీర్వదించబడతాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగున యేసును అనేకులు వెంబడించారు. యేసు ప్రభువు అద్భుతాలు చేశాడు. కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా నాకు మొక్కాడు, నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చేయవా అన్నాడు. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు. ఎందుకంటే భయంకరమైన వ్యాధి అండి. కుష్ఠ వ్యాధి ఎలాంటిదంటే అది ప్రతిరోజు మనిషిని ఒక అంగుళం తినేస్తూ ఉండిద్ది. అది భయంకరమైన వ్యాధి. అది ధర్మశాస్త్ర ప్రకారం కుష్ఠ వ్యాధి కలిగిన వారు ఎవరినూ సమాజంలో ఉండటానికి ఇష్టపడరు, వారిని ఊరి ఎలపలే పెడతారు. మనమైనా అంతే, వారిని చూస్తే అసహించుకుంటూ ఉంటాం. కానీ ఆ రోగి యేసు దగ్గరకు వచ్చి ప్రభువా అంటున్నాడు దేహనంగా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని ఎప్పుడైతే ప్రభు దగ్గర ప్రాధేయపడ్డాడు, ప్రభు అంటున్నాడు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా వెంటనే ఏమైపోయింది ఆయన కుష్టి రోగి పోయింది, శుద్ధి అయిపోయాడంటే ఇక ఏం లేదు, ఆయన మాట మాత్రమే సెలవిచ్చింది, ఇంకేమైనా చేశాడండి? ఏం చేయాల. కానీ ఆ రోజున్న దేవుడు నిన్న నేడు నిరంతరమైన
ఏకరీతిగా ఉన్నది. నిన్న నేడు మనము ఏకరీతిగా లేము. రక్షణ పొందినప్పుడు ఒకలాగా ఉంటాము, కొద్ది కాలం ఒకలాగా ఉంటాము, కొద్ది కాలం మరొకలాగా ఉంటాము. శాంతం ఏమైపోతామంటే పాతాళానికి వెళ్ళిపోతాం. ఆ పాతాళం నుంచి నువ్వు తప్పించబడాలని, ఆ పాతాళంలోనికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు ఇంకనూ అభివృద్ధిలోనికి రావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దినదినము ఆయనతో సహవాసాన్ని ఏమైపోతున్నామంటే కోల్పోతున్నామండి. చాలా నష్టపోతావు. ఇప్పుడేమో అర్థం కాదు. రాత్రి నా దర్శనంలో భయంకరమైనటువంటి తుఫాను వస్తుంది. మేఘాలండి ఎంత నల్లగా ఉన్నాయో. బయట నుంచొని ఉన్నాం. అమ్మగారు అయ్యగారు ఉన్నారు, మమ్మల్ని అందరిని సిద్ధపరిచారు. మేము వెళ్ళటానికి బయటకు వచ్చారు. ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతూ ఉన్నది. ఇదిగో భయంకరమైన ప్రళయం రాబోతున్నది, గృహాలన్నీ నేలమట్టం అయిపోతున్నాయి, సిద్ధపడండి అని స్వరం వినపడుతుంది. నేను ఆ మాటకు లేసాను. చూడండి ఎంత నేను ఎలా కన్నులారా చూసి చెప్పడం కూడా నాకు చేత కాదు. ఎందుకంటే చూసింది మనం చెప్పడం చేత కదండి. అది అనుభవించిన వారికి అది అర్థమైంది, అది చూసిన వారికే అర్థమైంది. రాసే టయానికి, వినే టయానికి, చెప్పే టయానికి మరొకలాగా ఉండిద్ది అది. కానీ ఆ దర్శనం చూసినప్పుడు మనం ఎంతో భయపడిపోతూ ఉంటాం. అటువంటి భయంకరమైన పరిస్థితి రేపు భూమి మీదకి రాబోతున్నది. భయంకరమైన పరిస్థితి, యుద్ధాలు ఒక పక్కన, భూకంపాలు ఒక పక్కన, కరువులు ఒక పక్కన. చూడండి భయంకరమైనటువంటి వ్యాధులు, కుదరని వ్యాధులు. డాక్టర్స్కి అర్థం కావట్లేదు ఈ రోజున. అయినా మానవునికి భయం అనేది లేదండి. ఇంకా ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఈ లోకము కోసం మనం ప్రయాసపడుతున్నాం. ప్రయాసపడండి, అవసరమే. అమ్మగారేంటి అలా చెప్తుంది అనుకుంటారే, అవసరమే మనకి. ఎందుకంటే ఈ శరీర సంబంధమైన జీవనం మనకు అవసరమైనదే. అది ఎంత మటుకంటే అంత సమృద్ధిగా దేవుడు మనకు అది అనుగ్రహిస్తారు. కానీ పరలోక సంబంధమైన వాటి కోసం మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఎవరి మటుకు వారు, నా మటుకు నేను దేవునిలో సిద్ధపడుతున్నాను. మీ మటుకు మీరు కూడా దేవునిలో ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇవి సిద్ధపడే దినాలు దేవుని బిడ్డలారా. వాక్యం తెలియజేస్తుంది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. అయ్యా నేను పాపిని అని దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ పాపములను క్షమిస్తున్నాడు. ఎవరైనా క్షమిస్తాడని మనల్ని? ఒక మనిషిని క్షమించేటువంటి మనస్తత్వం ఎవరికి ఉండదు. ఎవరికి ఉండిద్దంటే ఎవరో ప్రభువులో బ్రతికే వారికే ఉండేది క్షమించే మనసు. కానీ చెప్పేవారికి కానీ, వినేవారికి కానీ, చేసేవారికి కానీ అందరికీ ఆ మనసు రాదు. కానీ యేసు గొప్ప దేవుడై ఉన్నాడు. కానీ ఆయనను మనము కలిగి ఉన్నాం కాబట్టి ఆయన స్వభావాన్ని మనము ధరించుకొని ఉండాలి. అందుకే అంటున్నాడు నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. చూడండి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నేను పాపినయ్యా, నేను దొంగనయ్యా, నేను అబద్ధికున్నయ్యా, నేను మోసగాన్ని ప్రభువా అని మనం ఒప్పుకుంటే యేసయ్య కనికిరపడి మన వైపు చూసి ఏం చేస్తున్నాడంటే మన పాపములను ఆయన క్షమిస్తున్నాడు. పాపములను క్షమించడానికి ఆయనకు ఒక్కడికే అధికారం ఉన్నది, ఇంకెవ్వరికి లేదండి. అన్నాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, పెద్దలు ఏంటినా పాపములు క్షమిస్తున్నాడు అన్నాడు. నీ పరుపు ఎత్తుకొని వెళ్ళము, నీ పాపములు క్షమించబడి ఉన్నని చెప్పినప్పుడు ఆయన విమర్శ చేశారు. కానీ ఆయన ఏమన్నాడు? నాకు మనుష్య కుమారునికి తప్ప ఎవరికి కూడా అధికారం లేదన్నాడు. అటువంటి దేవుణ్ణి ఈ రోజున మనం కలిగి ఉన్నామండి. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగున యేసు ప్రభువు అనేకమైన అద్భుతాలు చేశారు. ఇక్కడ అన్నాడు మీరెందుకు భయపడుచున్నారు? నా వెంటే ఉన్నారు కదా, అనేకమైన కార్యాలు చూశారు కదా, నన్ను వెంబడిస్తున్నారు కదా. కుష్ఠరోగులను బాగు చేశాను, పక్షవాయులను బాగు చేశాను, చాంద్రరోగులను బాగు చేశాను, ఎందరినో స్వస్థపరిచాను. ఇంకా మీరు ఎందుకు భయపడుచున్నారు? అల్ప విశ్వాసులారా. యేసయ్య అంటున్నాడు అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడ్డారు? వాళ్ళు సముద్రం మీద ఉన్నారు, యేసయ్య ఉన్నాడండి నావలో. ఆయన లేకపోతే భయపడాలి. కానీ మనలో కూడా ఆయన ఉంటాడు. కానీ మనం మనుషులను భయపడతాం. ఆయన ఒక దేవుడుగా మనం చూడం. అందరిలో ఒకనిగా చూసే స్వభావం మానవులది, గుర్తుంచుకోండి. అందుకే యేసును వెంబడించిన, యేసుతో ఉన్న, యేసు వారి దగ్గర ఉన్న వారికి ఏం కలిగిందంట? అల్ప విశ్వాసం. భయం వచ్చేసింది. ఎందుకు? సముద్రంలో మునిగిపోతామేమో, సముద్రంలో మునిగిపోతామనని వారు అలాగున భయపడుచుండగా యేసు అంటున్నాడు అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఈరోజు ప్రభు మన అంటున్నాడండి. రాత్రి ప్రార్థన చేస్తున్నాను మందిరంలో కూర్చొని. ప్రార్థన చేసేటప్పుడు నేను వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాను. ప్రభా ఈరోజు నేను ఏం వాక్యం చెప్పాలి అనుకున్నా. అయితే ఈరోజు నేను అక్కడ చెప్పే వాక్యం ఏంటంటే సమూయేలు గ్రంథాన్ని పోయిన ఆదివారం సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం నుంచి అక్కడ నేను ప్రారంభించాను. 3వ అధ్యాయం నుంచి 3, 4, 5, 6 వచనాలు చెప్పి 7వ అధ్యాయాన్ని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడతాను అనుకున్న తర్వాత నేను ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యం నాకు ఆలాపన వచ్చింది. ఈ వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడికి లోకంలో ఉన్న దినాల్లో ఆయన ఎలా సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క శిష్యులు ఎలాగ భయపడ్డారు, ఆయన వారి విశ్వాసాన్ని చూసి ఆయన ఎలా గద్దించారని వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు ప్రభు నాకు జ్ఞాపకం చేశాడండి. ఏమనంటే ఇక్కడ ఆయన ఎందుకు మీరు భయపడుచున్నారో వారితో చెప్పినప్పుడు ఏమైందంట? గాలి ఏమైంది? మిక్కిలి నిమ్మలమాయను. ఏంటేది? సముద్రము మిక్కిలి నిమ్మలమాయను. అలా ఆశ్చర్యపడుతున్నారంట. చూడండి ఎంత అంధత్వమోనండి.
ఎంత అంధత్వం, ఆశ్చర్యపడుతున్నారు. ఈయనెవరో అంటున్నారు అక్కడ. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో. ఎవరంట మన దేవుడు? ఎట్టివాడో, ఈయన ఎవరో. ఒకసారి దర్శనంలో నేను ఈ ప్రసంగం గురించి మాట్లాడుతున్నాను. ఏమనంటే ఈయన ఎవరో, ఎవరైనా ఆయన అనంత జ్ఞాని, ఆయన సర్వజ్ఞాని. ఈయన ఎవరో అయితే ఎక్కడో ఉన్న గాడిద పిల్లని ఎలా చెప్పాడు? ఈయన ఎవరో అయితే కూజాను మోసుకొని వెళ్తున్న ఆ వ్యక్తిని గురించి ఎలా చెప్పాడు? ఈయన ఎవరో అయితే ఎక్కడెక్కడో జరిగేటువంటి సంఘటనలు శిష్యులకు ఎలా తెలియజేశాడు? ఆయన సర్వజ్ఞాని. ఆయన ప్రపంచ యావత్తుని ఈ రోజున చూస్తున్నారు. కోట్ల సమూహం ఈరోజు ఆయన ఆరాధిస్తున్నారు. అంతటా అందరూ ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అనంత జ్ఞాని. ఈయన ఎట్టివాడు, ఇన్ని వింతలు చేస్తున్నాడు, ఇన్ని కార్యాలు చేస్తున్నాడని ఆశ్చర్యపడుతున్నాడంట. దేవుడు అంటున్నాడు అల్ప విశ్వాసులారా. నిజమే, కొన్ని మన జీవితాల్లో కూడా చాలా భయపడుతూ ఉంటామండి పరిస్థితులను చూసి. ప్రభువును ఉంటాడు, వాక్యం చదువుతాము, పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము, దర్శనాలు ఉండి, వాగ్దానాలు ఉండి, కానీ మనుషులం కదా, ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో భయపడిపోతూ ఉంటాం. వీరు ఎలా భయపడ్డారో అయితే వీరు చూశారు కన్నులారా. ఏసైని మనం చూసామా? ఎవరైనా చూసారు? ఎక్కడ ఉన్నారు ఏసైని? చెప్పండి. ఏమన్నాడు పేతురు ఏమన్నాడు చెప్పండి? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సౌఖ్యము మహిమాయుక్తమనైన సంతోషము గలవారై ఆనందించుచున్నాము. హల్లెలూయా. చూడండి, పేతురు అన్నాడు మీరు ఆయనను చూడకపోయినను ఆయన ఏం చేస్తున్నాం? మనం ప్రేమిస్తున్నాం లేదా యేసయ్యని? ఇప్పుడు మనం అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరంటే మన జీవితంలో యేసయ్య ఒక్కడే. తర్వాత ఇంకెవరైనా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, ఎవరైనా. ఇది విశ్వాస యొక్క లక్షణము. ఎందుకంటే ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన మనకు రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి, మనకు పోషకుడుగా ఉన్నాడు కాబట్టి, మనల్ని సంరక్షిస్తున్నాడు కాబట్టి, మన పని పాటల్లో మనం పుట్టినది మొదలుకొని ఒక మాటలో ఫైనల్గా చెప్పాలంటే తల్లి గర్భములో పిండమనై ఉన్న మొదలుకొని నేటి దినం వరకు, ఈ క్షణం వరకు దేవుడు మనలను సజీవులుగా ఉంచి ఆయన కాచి కాపాడుతున్న దేవుడు కాబట్టి ఆయనను మనం ఏం చేస్తున్నాము? ప్రేమిస్తున్నాం. ఆయన మనం చూడలా, గ్రంథాన్ని నమ్మేమంతే. ఆది యందు వాక్యము ఉండును, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. నిలబడేది మనుష్యుడే, వారు ఊహను బట్టి, వారు ఆలోచన బట్టి చెప్పరు. అందుకే వాక్యం తెలియజేస్తుంది. దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉండిద్ది, వాక్యమును అది మనుష్యులదని నువ్వు ఎంచొద్దు, నువ్వు ఎంచకదాని అందు నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి ఆ వాక్యము నీలో ఏం కలుగు చేస్తుందంటే కార్యసిద్ధిని కలుగ చేస్తుంది. వాక్యమును మనం నమ్ముతున్నాం, వాక్యం మీద మనం విశ్వసిస్తున్నాం. అందుకే వాక్యం మనలో ఏం చేసిద్దంట? కార్యసిద్ధిని కలుగజేసిద్ది. నువ్వు ఆయన చూడలేదు, నువ్వు ఆయన విశ్వసిస్తున్నావు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే నువ్వు విశ్వసిస్తున్నావు. మీ విశ్వాసానికి ఫలం ఏంటో తెలుసా? ఏంటంటున్నాడు? మీ విశ్వాసానికి ఫలము ఆత్మరక్షణ పొందాము. యేసయ్యను చూడలేదు, నమ్మాము. పాపుల కొరకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి నువ్వు నమ్మావు. నమ్మేం చేసావు? బాప్తీసం తీసుకుంటున్నావు. బాప్తీసం నీవేం చేస్తున్నావు? విశ్వసిస్తున్నావు. ఇప్పుడు నీ ఆత్మకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షించబడిన నీవెలా ఉండవు? చెప్పనా సౌఖ్యంగానంట. చెప్పనా సౌఖ్యంగాని మహిమాయుక్తమైన సంతోషము కలిగిన వారమై మనం ఆయనలో ఆనందిస్తున్నాం. నిజంగా అండి, ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది. ఎందుకంటే దావీదు అంటాడు కదా, యెహోవా నీ మందిరములో సంతోషము కలదు, నీ కుడి చేతులు ఏముండి అంట? నిత్య సుఖములు కలవు. వాక్యం తెలియజేస్తుంది. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం ఎక్కడుండదు. ఈ కూసేపైనా, ఈ 10 నిమిషాలైనా, ఈ 15 నిమిషాలైనా, లేకపోతే ప్రభుతో నువ్వు గడిపే 1 గంట సమయమైనా నీ హృదయము, నీ ఆత్మ ఎంతగానో సంతోషించింది. అటువంటి దేవుడండి మన దేవుడు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే భయపడతాం. ఆయన చూస్తున్నారు, ఆయన చూసినా కూడా ఈయన ఎట్టివాడో అంటున్నారు. మనము చూడకే ఈ రోజున ఆయన్ను విశ్వసించి ఆనందిస్తున్నాం ఈ రోజున ప్రభువులో ఉండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డరా, ఒక వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎలాగున యేసుక్రీస్తు వారు చేసిన దానిని బట్టి ఇప్పుడు నేను మీతో మాట్లాడాను. నిర్గమాకాండంలోనికి వెళ్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము
10వ వచనం నుంచి చదువుకుందాం, మనకు అర్థమైద్ది. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చూడండి, ఇక్కడ తర్వాత చదువుదాం. ఇక్కడ ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు ఎవరిని చూశారు? కన్నులెత్తి ఎవరిని చూశారు? ఐగుప్తీయులను చూశారు. చూసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తన వెనుక వచ్చుట చూసి మిక్కిలి ఏం చేస్తున్నారు? వారు భయపడుతున్నారు. అంతకుముందు 400 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు అక్కడ బానిసలు. ఎక్కడున్నారు? ఫరో దగ్గర వారు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? బానిసలుగా ఉన్న వారిని దేవుడు ఎవరిని పంపించాడు? వారి మధ్యకు మోషే గారిని పంపించాడు. మోషే గారిని పంపించి వారిని బయటకు తీసుకొని రావటానికి దేవుడు ఊరకనే ఉండి వారిని తీసుకొని వచ్చాడండి. ఊరకనే వారిని తీసుకొని రాలా. మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడారు. ఇదిగో మేము మా దేశానికి, మా ప్రాంతానికి మేము వెళ్ళాలి, మా ప్రజలను మేము వెంట పెట్టుకుని దేవునికి మేము బలులు అర్పించాలని చెప్పారు. అనేకమైన విషయాలు చెప్పిన ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. అలాగన వారు ప్రజలను పంపించకపోవడం చూసి దేవుడు ఆ యొక్క ఐగుప్తులో ఏం చేశాడు? ఆయన 10 సూచక్రియలు చేశాడు. ఆయన 1, 2, 3, 4, 5 10 చేశాడండి. ఆశ్చర్యకరమైనటువంటి సూచక్రియలు అయ్యి. అందరూ కలిసే ఉన్నారు, కానీ కలిసి ఉన్నా కూడా వారు అక్కడ ప్రత్యేకపరిచాడు తన ప్రజలను. ఆయన వారితో కలిసి ఉన్నప్పటికీ కూడా వారి మీదకి వచ్చిన తెగులు వీరి మీదకి రానివ్వలేదు. చీకటిలో అందరూ కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ ఐగుప్తులో ఉన్న వీరందరిని వారిని వెలుగుగానే ఉంచాడు దేవుడు. ఒక ప్రత్యేకమైన వారిగానే వారిని ఉంచారు. అయినప్పటికీ అలాగను చేసి సూచక్రియలు మహత్కార్యాలు చేసి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. ఫరో ఎట్టకేలకు 10వది జ్యేష్ఠ కుమారుడు చనిపోగానే దాసి మొదలుకొని మరి ఫరో కుమారుడు మొదలుకొని దాసి కుమారుడు వరకు చనిపోయారు. అర్ధరాత్రి వేళ మహాఘోష పుట్టింది ఆ ఐగుప్తులో. దడిశాడు. ఇక లాభం లేదని మీరు వెళ్ళనివ్వండి, మీరు వెళ్ళి మీరేం చేయాలి? మీ దేవుణ్ణి ఆరాధించుకుని పంపించాడు. పంపించినప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. వారు బయలుదేరి వస్తూ ఉండగానే వీరేం చేశారు? వెనక్కి తిరిగి చూశారు. ఎందుకు చూశారు? పాపం 400 సంవత్సరాలు ఉన్నారు కదా, 450 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు కదా, భయంతోనే ఉన్నారు, స్నేహంతోనే ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. విడిచి వస్తున్నాము, పోనీ ఎలాగుందని చూసారో, ఎలా చూసారో, వారి రథముల శబ్దాన్ని చూసారో ఏమో తెలియదు, కానీ వారు వెనుకకు తిరిగి చూడగా ఫరో సైన్యం వారి ముందుంది. ఎంత బాధించుంటారు వారిని. వారు ఎట్టి పనులు చేయలేక వారు నిట్టూర్పులు విడుచుచు యెహోవాకు మొరపెట్టి పితరులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. వారు మొరను ఆలకించి, వారు నిట్టూర్పులను ఆలకించి వారి మధ్యకు దేవుడు ఎవరిని పంపించాడండి? ఎవరిని పంపించాడు? అహరోనులను మోషేలును వారి మధ్యకు పంపించాడు. పంపించి ఏం చేశాడు ఆయన? చూడండి, 105వ కీర్తన 105వ కీర్తన 26వ వచనం. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకుని అహరోనును పంపి వారు ఐగుప్తీయుల మధ్యన ఆయన సూచక్రియలను మహత్కార్యములను జరిగించిరి. చూడండి, ఆయన అంధకారమును పంపి చీకటిని కమ్మజేసెను. వారు ఆయన మాటను ఎదురింపలేదు. వారి జలములను రక్తముగా మార్చెను, చేపలను చంపెను, దేశములో కప్పలతో నిండెను. వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞయ్యగా జోరీగలు పుట్టెను. వారు ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. వారి మీద వడగండ్లను వాన కురిపించెను. వారి దేశములో అగ్ని జ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను అంజూరపు చెట్లను పడగొట్టెను. వారి ప్రాంతమందలి వృక్షములను విరగగొట్టెను. ఆయన ఆజ్ఞయ్యగా పెద్ద మిడతలను చీడ పురుగులను వచ్చెను. వారి దేశము కూర చెట్లన్నిటినీ వారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. చూడండి, అక్కడి నుండి జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. హల్లెలూయా. వారి మొరాలకించి, వీరు భయపడటానికి కారణం చెప్తున్నాను, ముందు జరిగింది నేను. వారు ప్రార్థన చేయగా, వారి మొరపెట్టగా వారి మధ్యకు మోషే అహరోన్లను ఆయన పంపించాడు. పంపించి ఎన్ని చేశాడు? ఇక్కడ చదవబడిన వాక్యంలో
ఎన్ని ఉండయి, ఎన్ని విషయాలు ఉండయి, మీరే అండర్లైన్ చేసుకోండి. ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. దేవుడు మహాశూరుడు, దేవుని బిడ్డలారా. ఆయన బలమైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి మన దేవుడు, బలశూరుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు చాటి అయిన వాడు ఎవరు లేరండి. ఉన్నారా? ఎవరు లేరు. వాక్యం తెలియజేస్తున్నది. కానీ భయపడిపోతున్నారు. ఇక్కడ ఎన్ని చేశాడు? వారి సేవకులను పంపించాడు. ఈ రోజున ఈ సంఘం బాగుపడటానికి, ఈ సంఘం దేవునికి మహిమకరముగా ఉండటానికి, అనేకులు ఆశీర్వాదకరముగా ఉండటానికి తన సేవకులను మీ మధ్యకు పంపించి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించి వారి వంతు వారు శరీరమందు సంపూర్తి చేసి ఆ తర్వాత తన కుమారులు తన స్థానంలో నిలబెట్టుకొని దానిని మరలా వారు సంపూర్తి చేయడానికి ఈ సంఘమును, ఆయన శరీరాన్ని వారు కాపుగా వస్తున్నాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉండింది. యాహోను దగ్గరికి వెళ్ళి అంటాడు, సేవకుని గురించి చెప్తున్నాను, యాహోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే నా గొర్రెలను ఏమన్నాడు? మేపమన్నాడా కాయమన్నాడా? కరెక్ట్గా చెప్పండి, చెప్పండి. ఏమన్నారు? సీమోను కుమారుడైన యాహోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. ముందు కాయాలా మేపాలా? దీని వాక్యం దీన్ని యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము. మీ డౌట్ క్లియర్ అయింది ఇప్పుడు. యాహోను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా? యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనము. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు ఆయనతో చెప్పాను. ఆయన అంటున్నాడు గొర్రెలను కాయుము. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు మరలా పైన అంటున్నాడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానను నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఏసు అంటున్నాడు నా గొర్రె పిల్లలను మేపము అంటున్నాడు. ముందేమంటున్నాడు అక్కడ? పిల్లలను మేపాలి. ముందు సంఘ కాపరి చేసే పని ఏంటంటే మేపుతాడు. తర్వాత ఏం చేయాలి? దాన్ని కాసుకోవాలి. కాసుకోకపోతే ఏమైపోతాయి? వేరొక దొడ్డులోనికి వెళ్ళిపోతాయి. ఎందుకు? కాయటం సరి లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. ముందు మేపాలి, తర్వాత కాయాలి. ఇప్పుడు అయ్యగారు మేపాడు, మేమేం చేస్తున్నామంటే చెప్పండి. తర్వాత వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి వంతు వారు వారి శరీరం అందు వారు సంపూర్తి చేస్తారు. నిజంగా చెప్పాలి అంటే దేవుడు మన సహవాసములను కానీ మన సంఘాన్ని కానీ అంచెలంచెలుగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో చేసిన వాగ్దానం అండి. దేవుడు చేసిన వాగ్దానం. ఈ రోజున ఈ స్థితిలో నిలబడ్డామంటే, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నామంటే ఆయన పిలుచుకున్నాడు, ఆయన కోరుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసినాడు. అంతవరకే కాదండి, ఎన్నుకున్నాళ్ళే కోరుకున్నాళ్ళే మేము కూడా దుప్పటి కప్పుకొని పడుకోలేదు. దేవునితో ప్రతిదినము మానక ఆయనతో సహవాసం కలిగి ఉన్నాము. ప్రతిదినం మనకు ఆత్మల భారం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రతిదినము దేవుని వాక్యం అనే దానితో మేపుతూనే ఉన్నాము. ప్రతిదినము వాక్యం ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాము. దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఈ రోజున అనుభవిస్తూనే ఉన్నాము. కాబట్టి దేవుని సన్నిధిలో మానవులైన మనకైన ప్రేమ అర్థం కావట్లేదు. చూడండి, వారి మొరాలకించి వారి ప్రవక్తలను వారి దగ్గరికి పంపించాడు, సేవకులను వారి దగ్గరికి పంపించాడు. ఎందుకంటే వారిని బయటికి తీసుకొని రావటానికి. ఒకప్పుడు ఐగుప్తులనే చీకటిలో నీవున్నావు, పాపం అనే చీకటిలో నీవున్నావు, దాసత్వం అనే చీకటిలో నీవున్నావు. దేవుడు నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు అని లోకానికి పంపించి ఆయన శిలువ రక్తంతో అనేకులను సేవకులను ఏర్పాటు చేసుకొని ఈ పట్టణానికి తన దాసులను పంపించి మనలను విడిపించడానికి దేవుడు ఏం చేశాడండి? ఆయన సేవకులను పంపించాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఐగుప్తును మరలా చూడకూడదు. వారు ఏం చేశారు? చూడండి, ఐగుప్తును చూస్తున్నారు, ఇక్కడ భయపడిపోతున్నారు. దేవుడు అనేకమైన కార్యాలు చేసి వెండి బంగారంతో వారితో కూడా కలిసి మీరు రండి, వారి అన్ని మీరు తీసుకొని బయటికి రండి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత వారి వైపు చూసి భయపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు రక్షణ, యెహోవా నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకయ్య నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులిక మీదట మరెన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. మీరు భయపడొద్దు. మీకోసం సేవకులను పంపించాను, ఐగుప్తంతా చీకటి చేశాను, అన్నిటినీ సర్వనాశనము చేసి మిమ్మల్ని నా బలమైన హస్తంతో బయటకు తీసుకొని వచ్చాను. మామూలు విషయం అండి, మామూలు విషయం. ఏదో చదువుతుంటే ఏందో ఉండిద్ది, మనకు అలాగ అనిపిస్తుందేమో. ఆలోచన చేయండి. ఆధ్యాత్మికంగా ప్రభువులో కూర్చొని దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు లోతులోనికి వెళ్ళండి. పైన చదువుకుంటే పోతే మీ జీవితం మారదు, మన బ్రతుకులు మారవు. దేవుడు మనకు అర్థం కాడు. అందరిలో ఒకటిగా చూస్తాం. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్షణ ఇచ్చాడు, రక్షణ పొందాము, రేపు పరలోకానికి వెళ్తాం, ఇంతవరకే ఉంటాం. అర్థం కాని పరిస్థితి. కానీ లోతులోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన ప్రేమ నీకు అర్థమైద్దండి.
ఆయన మహిమకు అర్థమైంది. లేకపోతే ఇశ్రాయేలు కానీ అంత కన్నులారు చూసి ఆయన మహిమని ఎలా మార్చారు? బైబిల్ చదివితే అర్థమైంది. ఇశ్రాయేలులు దేవుని యొక్క మహిమను ఎద్దు రూపములోనికి మార్చినున్నది వాక్యంలో. ఏం చేశారు ఆయన మహిమను వారు? ఏమయ్యాడయ్యా మోషే? ఏమైపోయాడు? మాకు అవసరం లేదు, 40 దినాలు కనపడపోయారు, గలిబిలి వచ్చేసింది, ఏమైపోయాడు? లేదు, ఇదిగో వెండి బంగారాలు మొత్తం ఒలిసి అహరోను చేతిలో పెట్టి విగ్రహాన్ని చేసుకొని ఆ మహిమను ఆ రూపంలోనికి వారు మార్చాడు. దేవుని కోపము రగిలేను అన్నది వాక్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, భయపడిపోతున్నారు. మీరు భయపడదు, ఊరకనే నిలిచియండి. మీరు చూడండి, నేను మీతో యుద్ధం చేస్తాను. ఇదిగో మీరు చూస్తున్నారు ఐగుప్తీయులు, ఇక మీకు కనబడరు. వారు ఏమైపోతారు? ఇప్పుడు ఆయన అద్భుత కార్యాన్ని అక్కడ చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఆయన ఇశ్రాయేలును ఎర్ర సముద్రాన్ని వారు దాటించాలి. ఇక మీరు చూడరు ఆ ప్రజలను. ఎక్కడుంటారు వాళ్ళు? చూడేమన్నాడు? మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను, మీరు ఊరకయ్యే నిలుచుండి చూడుడి. నేడు చూసిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. శత్రువు క్రియలను లయపరచువాడు ఆయన, అపవాది తంత్రములను తీసివేసేవాడు ఆయన, మన సమస్యలన్నిటిని ఆయన తీసివేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనలో ఉంటే, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము భయపడినప్పటికీ కూడా, మనము విశ్వాసముగా ఉన్నప్పటికీ కూడా వాక్యము ద్వారా శుక్రవారాలు, ఆదివారాలు, బుధవారాలు దేవుని వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తూ మన నావను ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు మీరు భయపడుచు ఉన్నారు? ఎందుకు మీరు దిగులు పడుతూ ఉన్నారు? వ్యాపారాలు లేవనా? ఉద్యోగాలు లేవనా? ఆర్థిక ఇబ్బందులైనా? సమస్యలైనా? వ్యాధులైనా? దేనికి మీరు చింతిస్తున్నారు? ప్రభు అంటున్నాడు ఈ రోజున, దేనికి మీరు చింతిస్తున్నారు? నేనున్నాను. మీరు భయపడబాకండి అల్ప విశ్వాసులారా, మాట మాత్రం సెలవిస్తే చాలు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ శత్రువులైన ఐగుప్తునికి మీరు చూడరు. నేను మీతో యుద్ధము చేయబోతున్నాను, నేనే యుద్ధము చేసేది అని దేవుడు వారితో మాట్లాడి ఏం చేశాడండి? వాళ్ళందరినీ నడిపించాడు. వారి దగ్గరకు రాకుండా దేవుడు ఏం చేశాడు? మేఘస్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని వారికి పెట్టాడు. సముద్రము దగ్గరికి వెళ్ళగానే ఎంత గొనుగుతున్నారండి, ఎంత గొనుగుడో చూడండి. ప్రారంభమైంది. ఐగుప్తులేమో ఇటుకరాయలు దొక్కుంటా, మట్టి దొక్కుంటా, ఇటుకరాలు చేసుకుంటా, గడ్డి తెచ్చుకొని చూడండి, ఇటుకరాలు కాల్చుకొని అవన్నిటిని చేసి ఆమాలేసి అన్నీ చేసి భోజనాలు వండుకొని శ్రమపడ్డారు. దేవుడు వీరిని ఇప్పుడు ప్రేమించబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, వారు నడిపించబోతున్నాడు, అరణ్యంలో పోషించబోతున్నాడు. ముందుకు చెప్తున్నాడు. కానీ వీళ్ళు అంటారు సమాధులు లేవా? అక్కడేం చేశారు మరి? అక్కడే ఉండొచ్చుగా. వచ్చిందాక ఒక మాట, వచ్చినాక మరొక మాట. అయ్యా విడిపించయ్యా, నీ పితరులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాడు. దేవుడు పంపించాడు మోషే అహరోనులను. అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. అయితే రక్షణను కలుగు చేస్తున్నాడు. అందుకే అంటాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మనం పితరులు అందరూ ఎక్కడ నడిచారంట? మేఘము కింద, సముద్రంలో వారు బాప్తీసం పొందారు. ఈ మాటను బట్టి పౌలు తన రోమీయులకు తెలియజేస్తున్నాడు, యూదులకు తెలియజేస్తున్నాడండి. అంటున్నాడు, నేడు మీకు రక్షణ నేను కలుగ చేయబోతున్నాను. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఇప్పుడు ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు సముద్రంలో ఉన్నారు. వీరు సముద్రంలో ఉన్నారు. యేసయ్య నిద్రపోతున్నాడు. సముద్రంలోనికి ఏమొస్తుంది? నీరు వస్తుంది, గాలి. చూడండి, సముద్రము పొంగుతుంది, భయపడిపోతున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు భయపడిపోతున్నారు. కానీ యేసు ప్రభు దేవుడు వారి ముందున్నాడు. ఇదిగో ఈ దినం మీరు అద్భుతాన్ని చూడబోతున్నారని మోషేతో అన్నాడు, నీ చెయ్యి ఎత్తము. ఎత్తంగానే ఏమైందండి? ఏమైంది చెప్పండి. 22వ వచనంలో, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కన గోడల వలె ఉండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములు, రథములు, రౌతులను వారిని తరిమిన సముద్రము మధ్యను చేరిరి. అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమైనను స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచెను. వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట పారిపోదము రండి, యెహోవా వారి పక్షున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇక భయం వచ్చేసింది. అక్కడ భయం వచ్చింది. జ్యోతిష్యులు ఏమన్నారు? అయ్యా ఇక పంపించేసేయాలని, ఇక మనం చూడలేము, వీళ్ళని పంపించేసిండండి. ఇక్కడికి వచ్చేవరికి ఏమన్నారు? అరే ఇక పరిగెడదాం పదండి. ఇప్పుడు వారితో ఎవరు చేస్తున్నారు యుద్ధము? మనం చేయని అవసరం లేదు. మనతో యుద్ధం చేసేది ఎవరండి? యేసయ్య. శత్రువు మన మీద దాడి చేసినప్పుడు
శత్రువు మన మీద దాడి చేసినప్పుడు యెహోవా మన పక్షాన నిలిచి వానితో యుద్ధము చేస్తూ ఉంటాడు దేవుడు. అది మనకు కనబడిందా ఎలీషా యొక్క పనివాడికి? కనబడలా. అయ్యా దండొచ్చేసిందయ్యా అంటున్నాడు. ఎవరో యుద్ధ పంక్తులు తీర్చుకొని వచ్చారు, మన మీదకి వస్తున్నారు ఎలీషా ప్రవక్త మీద అంటున్నాడు. దేవుడు అన్నాడు, అయ్యా ఆ సైన్యాన్ని నేను రాత్రే చూశాను, కానీ ఆత్మనేత్రాలు అంధత్వంలో ఉండే కాబట్టి చూడలేదు కాబట్టి, అయ్యా ఈడు నేత్రాలు తెరువు అని ప్రార్థన చేశాడు. తెరవగానే దాన్ని చూశాడా లేదా? చూశాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వారు యుద్ధము చేసేది యెహోవా వారితో యుద్ధము చేస్తున్నారు. భయపడ్డారు కానీ దేవుడు వారిని ధైర్యపరచాడు. మన దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఈరోజు నీతో నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చి ఉన్నావో, ఏ భయంతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావో, ఏ దిగులుతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావో, కానీ నీతో యుద్ధము చేసేది దేవుడే. నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు ధైర్యముగా ఉండము. నేను నీ పక్షాన ఉంటాను. మన పక్షాన్ని మనం నడిపిస్తాను. మనకు అర్థం కాదండి. ఒక్క ఆదివారం ప్రార్థనకు వస్తేనే వారం అంతా కాపాడుతున్నాడు దేవుడు. కాపాడుతున్నాడా లేదా? మన ప్రతి పనిలో బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి లోపలికి రావట్లేదు. ఈ రోజున భయంకరమైన పరిస్థితులు. యవనస్తులను చూడండి, చిన్నపిల్లలను చూడండి, పెద్దవారిని చూడండి, పురుషులను చూడండి, స్త్రీలను చూడండి. రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎన్నో వందల యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఈ దినం వరకు సజీవులుగా ఉన్నామంటే మన ఐసీలో తీసుకెళ్ళి కూడా క్షేమంగా బయటకు తీసుకొస్తున్నారంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎవరో ప్రార్థన, దైవజనులు ప్రార్థన మీకు అడ్డుపడుతూ ఉంటుంది. దైవజనులు మీకోసం, మీ కుటుంబాల కోసం చేసే ప్రార్థన మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నది. నిన్న కూడా చెప్పా, అయ్యా మా పక్షాన్ని ప్రార్థన చేయి. ఎవరన్నారు? ఇశ్రాయేలీలు అంటున్నారు, మా పక్షాన నిలవబడి ప్రార్థన చేయి. నువ్వు చేస్తాను, నువ్వు చేయండి. చేస్తాం ప్రభా. ఎలా చేయాలి ప్రార్థన? మీ సమస్యలు పోవాలంటే మీరు ఉపవాసం ఉండాలి. మీ పక్షాన దైవజనుడు నిలవబడి ప్రార్థన చేస్తుంటాడు. ఎంతమంది సైన్యం వెనకుండా దైవజనుడు యొక్క పాదములు యొక్క యోర్దాను తాకగానే సమస్య పోయింది. నువ్వెంత ఉపవాసం ఉండా, నీ పక్షాన నీ యొక్క దాసుడు నిలవబడి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాము. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి. నిర్లక్ష్యముగా ఉండబాకండి, పెడు చెవును పెట్టబాకండి. ఏ సమస్య అయినా దైవజనుల దగ్గరికి రండి. దేవుని సన్నిధిలో మీరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. వీళ్ళందరికీ వెళ్ళిపోవచ్చుగా, వీళ్ళందరికీ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళొచ్చుగా, దేవుడే ఉన్నాడుగా. కానీ ఎవరున్నారు మధ్యన? మోషే గారు ఉన్నారు. మోషే ఏంటి చూస్తున్నావు? ఏంటి ప్రభా? చేయి చాపు. సముద్రము 2 పాయలైపోయింది. ఇక భయపడిపోయారు. ఇక ఎన్నడని ఇశ్రాయేలు చూశారు. ఇక్కడ వాక్యం 28వ వచనంలోది నీళ్లు. నేను కొద్దిగా చదివిస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి నాకు అధ్యాయం అంతా చదువుకుంటే మీకు వాక్యం అర్థమైంది. ఇక్కడ నీళ్లు తిరిగి వచ్చి ఆరథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు 6 నెలల సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కన గోడవలే నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతిలో ఉండిన ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలుకు వచ్చిన ఐగుప్తీయులు సముద్రము తీరమున చూసిరి. ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఎవరు చూశారంట? ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు ఇప్పుడు యెహోవాకు భయపడిరి. హల్లెలూయా. మీరెందుకు భయపడుతున్నారు అన్నాడు. భయములో ఉన్న వారిని ధైర్యపరిచాడు, సముద్రాన్ని దాటించాడు, ఆరిల నేల మీద నడిపించాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మనలను కూడా ప్రభువు మనతో ఉన్నాడు. ధోని అనే మన హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి అనేకమైన సముద్రం వంటి శ్రమలు, అలలు, గాలివాన్లు, తుఫాన్లు మనకు వస్తాయి. కానీ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలి? ముందుకు సాగిపోవాలి. ఇశ్రాయేలు నడిపించిన దేవుడు మనలను ఆయన నడిపించే దేవుడు అన్నాడు. గాలిని గద్దించుగా మిక్కిలి నిమ్మలమాయను. అలాగని ఈ లోకములో మనకు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు మన పక్ష నుండి మనల్ని నడిపించే దేవుడు అండి. ఊరకనే మీరు నిలిచియుండి చూడుడి, నేడు యెహోవా మీకు రక్షణ కలుగు చేయబోతున్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో దేవుణ్ణి కలిగిన మనమందరము అల్ప విశ్వాసులాగా బ్రతకకోకుండా విశ్వాసము కలిగిన వారమై మన ముందుంచబడిన పందెములో ఓపికతో ముందుకు పరిగెత్తుతాం. దేవుని వాక్యము మన వెనుకడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో నువ్వే సమస్యతో ఇక్కడికి వచ్చున్నావు. యేసుక్రీస్తు వారు మన హృదయం అనే ధోనిలో ఆయన ఉన్నాడమ్మా. ప్రభు ఉండుట ఇశ్రాయేలులకు జయం. ప్రభు ఉండుట ఆయన శిష్యులను ఆయన సముద్రములో గద్దించినప్పుడు మిక్కిలి నిమ్మలం ఆయనను సముద్రము. దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయగలిగిన స్వామి, నీ పాదాలకు వందనాలు.
ఈ దాసురాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచ్చు. తిరిగి వెళ్చుండగా నీ మాటలు ధ్యానిస్తూ వెళ్ళటానికి కృపను దయచేయి. ఈ వారమంతా నీ దయా కిరీటం ధరింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. దయచేసి అందరు లేచి నిలబడదాం.